బాబు తీసిపెట్టి యేసునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి చెందము. మన సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. మన సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. మన సంద్రములను దాటించిన ఆ యేసుని స్తుతించెదము. మన సంద్రములను దాటించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి చెందము. కూర్చి సంఘమును దేవుడు ఏ విధంగా ఆయన సంఘమును తానే కడతానని చెప్పాడు. హల్లెలూయా. ప్రభు చెప్పారు నా సంఘమును నేనే కడతానని. అవునా? ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 16వ అధ్యాయము 17-18 వాక్యాల్లో గనక మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్నటువంటి నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కట్టినటువంటి సంఘము అది అద్భుతమైనటువంటి సంఘం. దానికి దేవుడు తన అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన దేవుడైన ఆయన ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో ఆ అధికారమును తన సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు నేను నా సంఘమును కడతాను. అంటే సంఘాన్ని కట్టాలంటే దేవుడే కట్టాలి. హల్లెలూయా. సజీవ దేవుని నిజ సంఘము యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన కార్యాలు కొన్ని చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిజమైనటువంటి దేవుని సంఘం కలిగి ఉండవలసినటువంటి గుర్తింపులు ఏంటి అని ఈ కాలపు దేవుని ప్రవక్త కొన్ని కార్యాలు చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రవక్త అన్నాడు సంఘం యొక్క ప్రార్థన అవసరత సంఘ కాపరికి చాలా అవసరం. ఎంతసేపు పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటే కాదు, కానీ సంఘం అంట కాపరి కొరకు ప్రార్థన చేయాలంట. ప్రవక్త అంటున్నాడు నేను పలానా ఏరియాకి ప్రార్థనకి వెళ్తున్నాను, పలానా ఏరియాకి కోటానికి వెళ్తున్నాను, కాబట్టి ఓ సంఘమా నా గురించి ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా తిరిగి వస్తున్నటువంటి ఆమేన్ ఈ గడియ వర్తమానికుడు ఈ కాలపు దేవుని ప్రవక్తకే అంత ప్రార్థన అవసరత ఉంటే మరి మీ కాపరికి ప్రార్థన అవసరం ఉండదా? కాబట్టి సంఘ కాపరి కొరకు సంఘం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు నా సంఘమును నేనే కడతాను. సంఘము అను మాటకు బయటకు పిలువబడిన వారు అని అర్థమని మనందరికీ తెలుసు. అంత్యకాల వర్తమాన విశ్వాసులుగా మనందరికీ తెలుసున్న విషయం ఏంటంటే సంఘము అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? బయటకు పిలువబడిన వారు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమును గురించి మనం ఆలోచిస్తే లేక పరిశోధిస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి అరణ్యములో దేవుణ్ణి ఆరాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసి ఉన్నాం. ఒకవేళ మీరు దాన్ని చూడాలంటే
లేవికాండము 23వ అధ్యాయము 23వ వాక్యంలో చూడండి. లేవికాండము 23వ అధ్యాయము 23వ వాక్యం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినను చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఆ దినమును గురించి పాత నిబంధనలో చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా బలులు అర్పిస్తూ ఉన్నారు, హోమాలు జరుగుతూ ఉన్నాయి, బలులు అర్పిస్తూ ఉన్నారు, బలిపీఠాలు కడుతూ ఉన్నారు, జంతు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆ కాలమును బట్టి వారు అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు శృంగధ్వని వినినప్పుడు పరిశుద్ధ సంగముగా కూడుకోవాలి. ఆమేన్. అక్కడ నన్ను ఆరాధించాలి, అది మీకు విశ్రాంతి దినమై ఉన్నది. అందులో మీరు ఏ పని కూడా చేయకూడదు. ఆమేన్. అక్కడ మీరు హోమం అర్పించాలి, బలులు అర్పించాలి, దేవునికి పరిశుద్ధ సంగముగా కూడుకొని దేవుని ఆరాధించాలి అని చెప్పినప్పుడు వారు అరణ్య ప్రదేశములో వారు సంఘముగా కూడుకొని ఉన్నారు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కూడా తెలిసింది. మోషే గారు చెప్పారా? చెప్పండి, మోషే గారు చెప్పారా? లేదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 38వ వాక్యం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని, చూసారా సంఘం ఎక్కడ ఉంది చెప్పండి? అరణ్యములో ఉంది. అరణ్యములో ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడెత్తడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు సంఘముగా కూడుకోవాలంటే దేవుని యొద్ద నుండి దేవుని యొక్క జీవవాక్యము దైవ సేవకుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ సంఘముగా ఎందుకు కూడుకోవాలంటే దేవుని మాటలు దేవుని యొద్ద నుండి దైవ సేవకుడు సంఘములోకి తీసుకొస్తాడు. సంఘములోకి తీసుకొచ్చినప్పుడు దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు సంఘము దానిని గ్రహించాలి. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మాటలు తీసుకొచ్చేది ఎవరు చెప్పండి? దైవ సేవకుడు మోషే. దేవుడు స్వయంగా ప్రజలతో మాట్లాడతలేదు. సంఘానందరూ కూడుకున్నారు కదా, దేవుడే వచ్చి మాట్లాడేయచ్చు కదా. నో నో నో, దేవుడు అన్నడు ఆ విధంగా చేయడు. దేవుడు తన పద్ధతిని అన్నడు మార్చుకోడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. నేను ఏవైతే నా మాటలు నా సేవకుడైన మోషేకి వినిపిస్తున్నానో ఆ మాటలను నా సేవకుడైన మోషే మీ యొద్దకు తీసుకొచ్చి మీకు వినిపిస్తాడు. అందుకని మీరు సంఘముగా కూడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వాక్యం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వాక్యం. నీ పిల్లలందరూ యెహోవా చేత. ఆమేన్. ఎవరు వచ్చారు అక్కడికి? యెహోవా వచ్చాడా? చెప్పండి. పరిశుద్ధ సంఘముగా కూడుకున్నటువంటి అరణ్య ప్రదేశములో ఉన్న దైవ పిల్లల మధ్యకి దేవుడు వచ్చాడా? ఎవరు వచ్చారు? ప్రవక్త మోషే వచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త మోషేలో ఉంచిన వాక్యాలు ఎవరి? దేవుని మాటలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఉపదేశం ఎవరిది? మోషేది కాదు. ఉపదేశం మోషేది కాదు. ఉపదేశము దేవునిది. ఆ మాటలు దేవునివి. దేవుని మాటలు మోషే తీసుకొచ్చాడు, సంఘం మధ్యలో నిలబడ్డాడు. అందుకే అంటున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. కొట్టండి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు పెట్టిన ఒక గొప్ప కట్టడ మానవులకి మీరు 6 దినములు కష్టపడండి, 7వ దినమున నా మందిరములో విశ్రాంతి పొందండి. ఆమేన్. ప్రతి దానికి విశ్రాంతి అనేది అవసరం. అది యంత్రమే కానివ్వండి, మనిషి కానివ్వండి, విశ్రాంతి అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. నేను ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు, మానసిక శాస్త్రవేత్త. ఏమైనా తెలుసా? ఒక మనిషి అంట పొద్దున్న లేచి రాత్రి పండుకుని మళ్ళా పొద్దున్న లేచే వరకు 24 గంటల లోపంట 50 లక్షల ఆలోచనలు చేస్తాడంట. 50 లక్షల నుంచి 70 లక్షలు, మినిమం 50 లక్షలంట. మినిమం 50 లక్షల నుండి 70 లక్షల వరకు ఆలోచనలు అంట. ఎప్పుడైనా లెక్కేసామా? మనం లెక్కేలేదు. అసలు నాకే మతిపోయింది, ఏంటి ఇన్ని ఆలోచనలు వస్తాయా? ఆలోచన వచ్చేద్దంట, వెంటనే జాబ్ కూడా వచ్చేద్దంట. అందులోనే అసలు ఏ కంప్యూటర్ పనిచేయదంట నీకు దేవుడిచ్చిన కంప్యూటర్ ముందు. హల్లెలూయా. ఇక్కడే ప్రశ్న వచ్చేద్దంట, ఇక్కడే జవాబు వచ్చేద్దంట. ఆలోచనలు వచ్చేస్తాయి, తలంపులు వచ్చేస్తాయి, ఆటలోనే జాబులు వచ్చేస్తాయంట, నిర్ణయాలు తీసేసుకుంటామంట. ఇవన్నిటినీ గమనిస్తేనంట ఒక మిషన్ పెట్టి టెస్ట్ చేశారంట. 24 అవర్స్లో మనిషి అంట 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఆలోచనలు చేస్తున్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6 దినాలు నువ్వు కష్టపడి పని చేస్తున్నావు. కనీసం 7వ రోజైనా, ఒక్క దినమైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ మనసును దేవుని దృష్టిలో పెడితే దీనికి కొంత విశ్రాంతి వస్తుంది. హల్లెలూయా. లేకపోతే హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిపోతే మిషన్లు ఏమైపోతాయి? పేలిపోతాయి, బాధపడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడు ఊరికే పెట్టలా విశ్రాంతి అనేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఎందుకు దేవుడు మిమ్మల్ని సంఘముగా కూడుకోమన్నాడంటే దేవుని యొక్క ఉపదేశం వినటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు నేను ఒక సంఘముగా కూడుకోమన్నాడు. దేవుడు తన ఉపదేశాన్ని తన దైవ సేవకుల ద్వారా దేవుడు నీకు దాన్ని పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు కూడా ఒక మాట అన్నారు, మత్తయి సువార్త 11:28. చదవక్కర్లేదు, తీయక్కర్లేదు, తిప్పక్కర్లేదు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, ఫ్యాన్లు వేస్తాను. దేవునికి స్తోత్రం. జనరేటర్ వేస్తాను కరెంటు పోతేని. అవునా? విశ్రాంతే కదా. ఇంటికాడు ఉంటే కరెంటు పోతే, ఇన్వర్టర్ పని చేయకపోతే గాలి. కానీ దేవుని యొక్క మందిరానికి వస్తే మనకి దేవుడు ఎంత హ్యాపీగా జనరేటర్ కూడా ఇచ్చాడు. ఏ ప్రాబ్లం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి పిల్లరా, ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అయితే పాత నిబంధనలోని సంఘమును దేవుని రాజ్యముగా పిలిచారు. హల్లెలూయా. అందుకే ఆ రాజ్యమునకు వారు రాజులను ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలు రాజ్యం. అప్పటికి దాని సంఘముగా లేదు. ఇశ్రాయేలీలు అందరూ కూడుకుంటే అదే రాజ్యం. ఇశ్రాయేలీలు అందరూ ఎక్కడున్నారో అదంతా ఒక రాజ్యం. హల్లెలూయా. ఆ రాజ్యానికి ఒక రాజుని ఏర్పరచుకునేవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు రాజ్యమునకు దేవుడే రాజు అంట. అయితే వారు ఆయన్ను త్రోసివేశారు. నేడు కూడా సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్ముడే. కానీ నేటి సంఘాలు మానవ నాయకత్వం కింద నడిపించబడతా ఉన్నాయి. లోకములో నుండి దేవుని చేత బయటకు పిలవబడిన ప్రజలే దేవుని సంఘమై ఉన్నది. ఈ లోక రాజ్యాలన్నీ ఒక దినమున ఒకే రాజ్యముగా మారిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఒక దినాన్న యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి, పర్వతం మీదకి తీసుకెళ్లి సాతాను ఏమన్నాడు? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను యేసుబాబు. ఒకసారి నాకు నమస్కారం పెట్టాను. అంటే ఈ లోకంలో రాజ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. లేకుండా అపవాది ఎందుకు చెప్తాడు యేసు ప్రభుతోటి? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నది. కానీ వాడికి తెలీదు, ఒక దినాన్న ఈ రాజ్యాలన్నిటికీ ఈయనే రాజు అవుతాడు అన్న సంగతి. హల్లెలూయా.
మన రాజ్యాన్ని వాడిచ్చేదండి, మనమే ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఈ లోక సంఘాలన్నిటిలో నుండి బయటకు పిలువబడిన వారందరూ ఒకే సంఘం అవుతుంది, అదే వధువు సంఘం. సువార్త విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దు. ఎందుకనగా ప్రభు చెప్పారు, నా తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు అని. ఆమేన్. దేవుని రాజ్యంలో హల్లెలూయా శుభ్రత, పరిశుద్ధత, అధికారము నివసించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక మన రాజు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆయనతో మనకు పరిచయం ఉన్నది, దానిని మెస్సయ్య రాజ్యం అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మనలను పరిపాలించును. ఇశ్రాయేలీలు అరణ్యములో ఒక సంఘముగా కూడుకున్నారని అపోస్తలుడైన పౌలు కూడా దేవుని యొద్ద నుండి తెలుసుకున్నాడు. దానినే మనం ఇందాక అపోస్తలుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయం 38వ వాక్యంలో చూసాం. ఆనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించినట్లుగానే నేడు దేవుని ప్రజలు లోకములోను ఆయా సంఘాల్లోనూ నివాసము చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని దేవుడు ఈ వర్తమానం ద్వారా బయటకు పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. అలా బయటకు పిలవబడినటువంటి ప్రజలమే మనమై ఉన్నాం. లోకములో నుండి, సంఘ శాఖల్లో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? బయటికి పిలిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనమందరము ఆయన నామములోనికి బాప్తిసం పొందాం, ఆయన ఆత్మలోనికి. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మలోనికి మనమందరము బాప్తిసం పొందాం. ఈ నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ మీకు కలగదని బైబిల్ చెప్తుంటే ఆ మాటను నీవు నమ్మావు. హల్లెలూయా. ఎందుకు నువ్వు నమ్మావంటే నువ్వు లోకములో నుండి బయటకు వచ్చావు, ఆచారాల్లోంచి బయటకు వచ్చావు, సంఘాల్లోంచి బయటకు వచ్చావు, సిద్ధాంతాల్లోంచి బయటకు వచ్చావు, వాక్యపక్షంగా నిలబడ్డావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యంతో నిలబడే సమయం ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా ఉన్నది. కాబట్టి సమయం అనక అసమయం అనక వాక్యాన్ని ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరు సంస్థగా మార్చలేరు. ఎందుకంటే నువ్వు వాక్యపక్షంగా నిలబడ్డావు, వాక్యం కొరకు నిలబడ్డావు, లోకంలోంచి బయటకు వచ్చావు, సంఘ శాఖలోంచి బయటకు వచ్చావు, ఆచారాల్లోంచి బయటకు వచ్చావు, సిద్ధాంతాల్లోంచి బయటకు వచ్చావు. నీవు ఇప్పుడు దేవుని యొక్క వధువుగా సిద్ధపడుతున్నావు. కాబట్టి నిన్నెవరు కూడా మోసం చేయలేరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, రోమన్ క్యాథలిక్ సంఘమే ఒక సంస్థ అయి ఉన్నదని, అదే క్రీస్తు విరోధని, అందులో నుండే క్రీస్తు విరోధి వచ్చునని మనకు తెలియను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వాక్యం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. దేవునికి స్తోత్రం. ఇందులో జ్ఞానం ఉన్నది, ఇందులో మర్మం ఉన్నది. ఇది మానవుని సంఖ్య. ఆ మానవుడు ఎవడో కాదు, క్రీస్తు విరోధి. 666. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బుద్ధి కలిగిన వాడు ఈ సంఖ్యను గుర్తిస్తాడు, ఈ సంఖ్యను లెక్కిస్తాడు. ఆ 666లో ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్న మర్మం ఏమిటో ఈ గడియ వర్తమానికుడు, ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ వచ్చి అందులో ఉన్నటువంటి అర్థం పరమార్థం మనకి చక్కగా బోధించాడు. కనుకనే ఈరోజు క్రీస్తు విరోధిని అవలేలగా గుర్తిస్తుంది కడపటి అవ్వ. అర్థమవుతుందండి? ఆ రోజు వస్తే అవునా నిజమా అంటే అవునా నిజమా నిజమే అన్నది. ఇవాళ నువ్వు అంటావా? ఇవాళ నీకు తెలిసిపోయింది. హల్లెలూయా. నీకు అర్థమైపోయింది. వాక్యం యొక్క ప్రత్యక్షత పొందుకున్నావు, బయలుపాటు పొందుకున్నావు. 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏంటో తెలుసు నీకు. హల్లెలూయా. లోకానికి అంతటికి 7 ఏళ్ల శ్రమ అంటే లేదు 3.5 సంవత్సరాలని చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్య మర్మం అంతయు నీకు బయలుపరచబడ్డాది. ఇక నువ్వు ఎన్నడూ మోసపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. బుద్ధి గల వారికి మాత్రమే ఆ సంఖ్యను గుర్తించే అవకాశం కలుగుతుంది. స్త్రీ అనగా సంఘం అని గుర్తించుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేర్చి కొట్టండి చప్పట్లో దేవుని నామమును మహిమపరచును గాక. హల్లెలూయా. ఓ నువ్వెవరవో తెలుసా? నువ్వు ఒక కన్యకవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పవిత్రురాలైన కన్యక, యేసు రక్తములో కడగబడినటువంటి నీవు, ఆయన నామము ధరించుకొని నీవు. పౌలు గారు నిన్ను ఏం చేశాడు తెలుసా? ప్రదానం చేశాడు ఒకే ఒక్క పురుషునికి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈవిడ ఇంకో స్త్రీ ఉంది. 17వ అధ్యాయంలో ప్రకటన 17:15లో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యంలో స్త్రీ ఉందో చూడండి. అక్కడ ఒక స్త్రీ ఉంది చూడండి. స్త్రీ అనగా సంఘము. గుర్తుంచుకోండి, మళ్ళా చెప్తున్నాడు వినండి. స్త్రీ అనగా సంఘము. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్పారు ఒక స్త్రీ గురించి. ఆమె పవిత్రురాలంట. అవునా? ఆమె కన్యకంట. ఒకే ఒక్క పురుషుడైన క్రీస్తుకి ప్రదానం చేశాడంట. అయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక స్త్రీ ఉందో చూడండి. నాతో ఎలాగూ చెప్పాను. ఆవిడ ఎవరంట? వేశ్య. ఆవిడ కన్యక కాదు, ఆవిడ వేశ్య. కూర్చున్న చోట నీవు చూచిన జనములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పైకి వెళ్ళండి, 2వ వాక్యంలోకి వెళ్ళండి. 2వ వాక్యంలోకి వెళ్ళండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించింది. ఆమె అనగా స్త్రీ, స్త్రీ అనగా సంఘము. ఆమేన్. హల్లెలూయా. భూరాజులు అనగా రాజకీయ నాయకులు. భూరాజులు అనగా రాజకీయ నాయకులు. ఎంటైమ్ మెసేజ్లో మీరు ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడిని చూపించగలరా? ఎంటైమ్ మెసేజ్ చర్చిలో కానీ, ఎంటైమ్ మెసేజ్ కోటాల్లో కానీ ఏ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ మీరు ఎప్పుడైనా చూసారా? చెప్పాలి. ఎంటైమ్ మెసేజ్ చర్చిల్లో కానీ, ఎంటైమ్ మెసేజ్ కోటాల్లో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు బలిపీఠం మీదకు వచ్చి బైబిల్ చదవటం కానీ, పాట పాడటం కానీ, ఇక్కడికి వచ్చి సోదరిమణులారా అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ నియోజకవర్గం నాది అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఆమె వ్యభిచారి కాదు. కానీ మిగిలిన కోటాల్లో చూడండి, మిగిలిన సువార్త స్వస్థత మహాసభలు ఉద్యోగ కోటాలను పెద్ద పెద్ద కోటాల్లో చూడండి, ఎవరుంటున్నారు? ఎంపీలు. భూరాజులు. భూరాజులు అంటే అర్థం ఏంటి? పరిపాలన చేసే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి అందులో కూర్చుంటున్నారు. ఆ సంఘంతో కలుస్తున్నారు వాళ్ళు. ఎంత ఉంటుంది. ప్రవక్త ఊరికే చెప్పలా, మనందరికి అంత చక్కగా చెప్పాడు. అందుకే నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బయట బబులోన్లో తీసుకొచ్చాడు, గందరగోళంలో తీసుకొచ్చాడు. ఆ సంఘములో లేకుండా నిన్ను తీసుకొచ్చాడు, బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను ఒక కన్యకగా, పవిత్రురాలైన ఒక కన్యకగా ఒకే ఒక్క పురుషునికి నిన్ను ప్రదానం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రదానం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. నేడు డినామినేషన్ సంఘాల్లో, క్రైస్తవ ఉద్యోగ కోటాల్లో చూడండి, సభల్లో ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, గొప్ప గొప్ప రాజకీయ వేత్తలు అక్కడ కనపడుతూ ఉంటారు. బలిపీఠాల యొద్దకు వచ్చి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోజినటువంటి పౌలు గారు చెప్పలేదా? క్రీస్తుకి బెలియాలతో ఏమి సాంగత్యము సంబంధం అని చెప్పలేదా? దెయ్యానికి దేవుడికి సంబంధం ఏంటి చెప్పడా లేదా? హల్లెలూయా. క్రీస్తుకి బెలియాలతో, బెలియాలంటే దెయ్యం.
విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడా? విశ్వాసికి పాలెక్కడిది? అసలు పాలెక్కడా? పక్కన నిలబడటానికి అవకాశం లేనటువంటిది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రవక్త ఇంకొక 4వ వాక్యం కూడా చూడండి. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 17:4. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యాలు తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏహ్యమైనటువంటి కార్యాలు, బంగారముతోను ముత్యములతోను అలంకరించుకొని అక్కడ రాక్ అండ్ రోల్స్ డాన్సులు వేస్తూ, యూత్ మీటింగ్స్ పెట్టి అసభ్యమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటూ ఆ స్త్రీలు డాన్సులు వేస్తూ ఉంటే, ఆ పక్కన కూర్చొని కుర్రోళ్ళు ఈల వేస్తూ ఉంటే ఏంటది? అది దేవుడు కట్టిన సంఘం అనుకుంటున్నావా? ప్రభు అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును. దేవుడు కట్టినటువంటి ఆ సంఘములో ఏ స్త్రీ కూడా మిడ్డీలేసి డాన్స్లో చెయ్యదు. అది దేవుడి కట్టిన సంఘము కాదు. కాబట్టి అక్కడ మిడ్డీలు అలౌ చేస్తారు. ఎందుకంటే అక్కడ దేవుడి కట్టలేదు కాబట్టి. దేవుడి కట్టినటువంటి సంఘములో మిడ్డీలు వేసుకుని డ్యాన్సులు వేయడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకగా ఆమెను పౌలు గారు ప్రదానం చేశాడంట క్రీస్తు. ప్రదానం అవ్వకముందు వేసుకోవచ్చు మిడ్డీలు చెట్టీలు. ప్రధానం అయిన తర్వాత కూడా నువ్వు మిడ్డీలు వేసుకుని తిరుగుతుంటే ఈ పిల్లకి ఇంకా వయసు రాలేదు, నేను చేసుకుని అంటాడు పెళ్లి కొడుకు. అర్థమవుతుందమ్మా? పెళ్లి కూతురు ప్రధానం అయిపోయాక ఆ రోడ్డు మీద ఏంటది ఆటలాడుకుంటున్నాను అనుకో, ఏ పెళ్లి కొడుకు వచ్చి ఏం చేస్తాడు? ఇదేంటరా పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ పిల్లకి వయసు రాలేదు, తిట్టడా? కాబట్టి సంఘానికి వయసు రావాలి, సంఘానికి తెలివి రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. కొన్ని మాటలు మీకు చెప్పి నేను ఎదురుకెళ్ళి ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం. మానవులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, అంతేనా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. పెదవులతో గణపరుస్తున్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, లోక పద్ధతులు వాళ్ళు ఆచరిస్తూ పైగా దానికి పేరేం పెట్టారంటే దైవోపదేశం అని పేరెట్టారంట. ఇది దేవుడే మనతో మాట్లాడుతున్నారంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారా? కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అవి మనుషులు ఏర్పరచుకున్నటువంటి కల్పన కథలు, మనుషులు ఏర్పరచుకున్నటువంటి పద్ధతులు, అవి ఎన్నడూ వాటి జోలికి మనం పోకూడదు అంటున్నాడు. దేవుని సంఘం ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉండాలి. దానికి ఏ హద్దులు ఉండకూడదు, ఏ ఆచారాలు ఉండకూడదు, ఏ కట్టుబాట్లు ఉండకూడదు. ఒక నిజ క్రైస్తవ సంఘములో ఎల్లప్పుడూ దేవుని యొక్క శక్తితో నింపబడాలి. హల్లెలూయా. గలతీ 3:29, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యం. గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యుందురు. ఆమేన్. ఆ ప్రకారం మీరు ఏమవుతారంటే వారసులు. మళ్ళీ చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి. వాగ్దాన ప్రకారం అంతే. ఇక నీకు వాగ్దానం ఉంది. అబ్రహాము రాజ సంతానమునికే వాగ్దానం ఉన్నది. నేను చూపించు దేశానికి వెళ్ళండి, అది పాలు తేళ్లు ప్రవహించే దేశం అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అబ్రహాము రాజ సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానం. అది నువ్వు అబ్రహాము సంతానం అయితే ఆ వాగ్దానం నీదే. స్వతంత్రించుకో వెళ్ళి. ఎవడు నీ యొక్క హక్కుని తీసివేయలేడు, ఎవడు నీ యొక్క వాగ్దానమును తీసివేయలేడు. నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి.
దేవుడు నీకు ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకో. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెహోషువ అంటాడు, ఆ 12 మంది వెళ్ళారు, వేగు చూశారు, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళారు. ఆ దేశం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఉన్నత దేహులు వాళ్ళు, బలమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ దేశంలో పండే పంటలు కూడా చాలా బలమైన పంటలు. ఒక్క ద్రాక్ష గెల 2 మనుషులు మోయవలసి వస్తుందంట. అంత బలమైనటువంటి పంటలు పండే దేశం అది. మన దేవుడు చెప్పింది కరెక్టేరా? ఆ దేశంలో ఉన్న వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అన్నాడు. ఆ దేశంలో పండే పంటలు చాలా బలమైనవని చెప్పాడు. మన ప్రభువు చెప్పినవి అన్నీ కరెక్టే, మన దేవుడు చెప్పినవి అన్నీ కరెక్టే. మరి అన్నీ కరెక్ట్ అయినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవడం అనేది కరెక్ట్ అవదా? ఏమా? అన్నీ కరెక్ట్ అయినప్పుడు మరి ఆ దేశాన్ని మీకు స్వతంత్రించుకుంటారు, దేశాన్ని నేను ఇస్తానన్న మాట కరెక్ట్ అవదా? అది ఒక్కటే నమ్మలేదంట వాళ్ళు. ఆమేన్. వాళ్ళు వెనక్కి వచ్చారంట. మన దేవుడు చెప్పినట్టుగా ఉంది ఆ దేశం, కానీ ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేదు. కానీ యెహోషువ అన్నాడు, ఆ దేశమును స్వతంత్రించుకొనుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేశము కొరకు, ఆ దేశంలో ఉన్న ప్రతి అంగుళం కొరకు పోరాడుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాడి చేయిద్దాం. ఎందుకంటే దాన్ని ఇస్తానని చెప్పింది దేవుడు, ఒక మనిషి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు. త్వరగా. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, ఆ ప్రదేశం ఎలాగుంటుందో తెలీదు, అక్కడికి ఎలాగెళ్ళాలో తెలీదు, దానికి మార్గం ఏంటో తెలీదు. ఆమేన్. సారా బట్టలు సర్దు అన్నాడంట. సారా బట్టలు సర్దు. మన ఆవిడైతే ఏమంటది? ఎక్కడికి? ముందేసే ప్రశ్న ఏంటి? ఎక్కడికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మరి అన్నదా ఆవిడ? సారా అన్నదా? లేదు. బట్టలు సర్దమన్నాడు, సర్దంది అంతే. నడు బయలుదేరు అన్నాడు. మళ్ళీ ఎక్కడికి అన్నదా? లేదు. భర్త మాట అలా వినాలంట. శారావలి ఎక్కడికి అనే క్వశ్చన్ వేయకుండా, ఎక్కడికి అనే ప్రశ్న వేయకుండా అబ్రహాంతో బయలుదేరిందంట. అబ్రహాముకు ఒక విశ్వాసం ఉన్నదంట. అందుకే అంటున్నాడు, అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు వారికి గుడారములో నివసించుచు. ఎలాంటి దేశం అంట చెప్పాలి? చదవండి. ఎలాంటి దేశంలో నివసించినట్లుగా? అన్యుల దేశములో ఉన్నట్లుగా. వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కొట్టండి చప్పలబడి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను. పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను. పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా.
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి అది ఏ దేశమునికి వెళ్ళబడినో అతడు తెలియకనే బయలుదేరాడు. ఆ పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని, పరలోకపు దర్శనాన్ని చూశాడు. హల్లెలూయా, దాని కొరకు ఎదురు చూచాడు. కాబట్టి బిల్డింగ్ కట్టుకోకుండా ధనవంతుడైనప్పటికీ గుడారాల్లో నివసించాడంట. ఇక్కడ గుడారం తీసి అక్కడ వేసేవాడు, అక్కడ గుడారం తీసి ఇక్కడ వేసేవాడు. ఆమేన్. పిల్లలను పెట్టి 10 ఇళ్ళు తిప్పినట్టుగా. హల్లెలూయా. ఏమ్మా, మనం పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు బగ్గేసంలో గుడారం ఉంది, గబగబా తీసేసి విజయవాడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన గుడారం బీకేసి విజయవాడ వేసేసుకోవాలి. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళిపోవాలి, చెన్నై నుంచి అలాగా బెంగళూరు వెళ్ళిపోవాలి, బెంగళూరు నుంచి అలాగే బొంబాయి వెళ్ళిపోవాలి. అసలు నీకు రూట్ తెలిసిండయా? అది ఇది చెప్తున్నాం. ఏదోట్లే మొత్తం మీద అలా 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 దగ్గర 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 పరలోకం. దేవుడు అలాగే ఇట్టాడు అనుకోండి. దేవుడు ఇప్పుడు మనం వెళ్ళమని గుడారం తెస్తాం. మనం అలా చూస్తాడు. బగ్గేసంలో గుడారం తెస్తామా? అసలు బగ్గేసం విడిచిపెట్టి అక్కడికే హైదరాబాద్ రమ్మంటేనే ఇలా చూస్తున్నాను ఇంకా. హల్లెలూయా. ఎంతమంది వస్తారో రేపు ఆదివారం తెలిసిపోతుంది ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11-12 వాక్యాలు త్వరగా. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం వలన కలిగే క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలిగే క్షామంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. రాబో దినాల్లో ఒక క్షామం. క్షామము అనగా కరువు. క్షామం అంటే ఏంటి? కరువు. రాబోయే దినాల్లో దేవుడే ఒక కరువును పుట్టిస్తున్నాడంట. ఆ కరువు ఏంటంటే అది అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు కాదు. మనకి ఏ బిర్యానీ కావాలితే ఆ బిర్యానీ, రకరకాల బిర్యానీలు పెట్టేస్తున్నారు. దయచేసి నా ప్రియమైన నా చెల్లి, నా తల్లులారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, దయచేసి హోటల్ ఫుడ్ తినబాకండి. లివర్లు పాడైపోతున్నాయి, సడన్గా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. నిజం, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంచుమించు 10 రోజులు నిలవన్న సిగ్గును కూడా వేడి చేసి పెట్టేస్తున్నారంట. స్తోత్రం నాయన. విన్నారా? అంచేత హోటల్లో ఫుడ్ మాత్రం అత్యవసరం అయితే తినండి, తప్పదు. మరి ఏం చేద్దాం? ఊరు వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితి అయితే తప్ప తినకండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఏ కరువు అంట మనకి రాబోయే కరువు? బిర్యానీ లేకపోవడం వల్ల వచ్చే కరువు కాదంట. అన్ని రకాల బిర్యానీలు వస్తాయి. ఇక అన్ని రకాల రెస్టారెంట్లు. ఇప్పుడు ఎన్ని రెస్టారెంట్లు చూడండి. ఒక్క హోటల్ ఉంటే ఎంత ఆనందం అయిపోయేది మనకి 2 ఇడ్లీలు తెచ్చుకోవడానికి. ఇవాళ భాగ్యేశ్వరం మొదలెడితే పోలబెల్లిరెడ్డికి ఎన్ని హోటల్ ఉన్నాయి చూడండి. మన ప్రవక్త చెప్పాడు, నీకు గుర్తుందా వర్తమానంలో? ఇలాంటి కాలం ఒకటి వస్తుందని 1950లో చెప్పాడు. ఇలాంటి కాలం ఒకటి వస్తుంది. షాపింగ్లు చూడండి, ఇక్కడ షాపింగ్ మాల్, ఇక్కడ షాపింగ్ మాల్, అక్కడ షాపింగ్. ఎక్కడికో వెళ్తున్నారు ఎందుకు? ఎక్కడ భీమవరం ఎందుకు? బోల్డ్ అని షాపింగ్లు మనకే వచ్చేస్తుంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కాబట్టి రాబోయే దినాల్లో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం వల్ల వచ్చే క్షామం కాదు, కానీ యెహోవా మాట వినకపోవడం వలన కలిగే క్షామం. ఇంకా మాట దొరకదు, యెహోవా మాట దొరకదు. నీ పిల్లలందరూ నీ ఉపదేశము ఇప్పుడు పొందుతున్నారు, ఇప్పుడు కలుగుతున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, అబ్రహాము సంతానమునకు మాత్రమే శరీర మార్పు జరుగుతుంది. అబ్రహాము సంతానమునకు మాత్రమే ఎత్తబాటు జరుగుతుంది. ప్రవక్త చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. లోతు సంతానం లేదు, లోతు సంతానానికి అక్కడ లేదు. ప్రవక్త చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. అబ్రహాము సంతానమునకు మాత్రమే శరీర మార్పు, అబ్రహాము సంతానమునకు మాత్రమే ఎత్తబాటు. అబ్రహామునకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆయన వధువుకు వాగ్దానం చేశాడు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను.
అమ్మా ఆయన ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఆమేన్. ఇది ఎవరికి వాగ్దానం చెప్పాలి? మనకే. ఆమేన్. నువ్వు అబ్రహాము సంతానం అయితే, నువ్వు అబ్రహాము రాజ సంతానం అయితే ఈ వాగ్దానము నాకే అని నువ్వు చెప్పగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సత్యవంతుడు, ఆమేన్. ఆయన అబద్ధమాడడు, ఆయన మాట తప్పడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, స్వస్థపరిచే తీరుతాడు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించే తీరుతాడు. నిన్ను అభివృద్ధి చేస్తానన్నాడు, అభివృద్ధి చేసే తీరుతాడు. ఆమేన్. ఎందుకనగా ఆయన దేవుడై ఉన్నాడు, చెప్పింది చేసేవాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన వాక్యమును నీవు నెరవేర్చాలి. దేవుడు మరీకిచ్చిన వాక్యాన్ని మరియ నెరవేర్చింది. మరియకిచ్చిన వాక్యాన్ని మరియ నెరవేర్చింది. అయ్యో వద్దు నాయన, ఇప్పుడే ప్రధానం అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను 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 ఈ గర్భాన్ని నేను మొయ్యలేను, ఇంకెవరినన్నా చూసుకో అన్నదా? మరి అన్నది అలాగా అనలా. నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. వధువు కూడా అలాగే చెప్పాలంట. ప్రభువా, ఏ వర్తమానం అయితే నాకు ఇచ్చావో ఆ వర్తమాన ప్రకారం జరుగునుగాక, ఆ వర్తమాన ప్రకారం నేను జీవించుదునుగాక అని నీ వాక్యాన్ని నువ్వే నెరవేర్చాలంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మోషేకి ఇచ్చిన వాక్యాన్ని మోషే నెరవేర్చాడు, నోవాహుకి ఇచ్చిన వాక్యాన్ని నోవాహు నెరవేర్చాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాక్యము నెరవేర్చిన తర్వాత మనము వెడలిపోవలసిన సమయం ఒకటి వస్తుంది. అదే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో. త్వరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యంలో అంటున్నాడు, చూడండి, ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఏంటి? మనం వెళ్ళిపోయే సమయం ఇది, మనం పైకి ఎత్తబడే సమయం ఇది, మన సమయం ఆసన్నమైంది. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని నెరవేర్చే సమయంలో మనం ఉన్నాం. దేవుడు నీకిచ్చిన వాక్యాన్ని నువ్వే నెరవేర్చాలి. నీకిచ్చిన వాక్యం వేరే వాళ్ళు వచ్చి ఎవరో నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాక్యం నెరవేర్చిన తర్వాత మనం వెడలిపోయేటటువంటి సమయం ఒకటి వస్తుంది. మోషే జీవితంలో అదే జరిగింది. మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు నెరవేర్చాడు. ఆ తర్వాత మోషే వెడలిపోయే సమయం వచ్చింది. యెహోషువని పిలిచాడు. అవునా? రంగం మీదకి యెహోషువని పిలిచాడు. యెహోషువకు వాక్యం ఇచ్చాడు. యెహోషువ కొంతకాలం వాక్యాన్ని మోసాడు, ఆ వాక్యాన్ని నెరవేర్చాడు. యెహోషువ వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవులారా, సేవకులందరి జీవితంలో అదే జరుగుతుంది. దానినే పౌలు గారు అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. తాను చేయవలసిన దేవుని పని సంపూర్ణమైనప్పుడు అతడు వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని అతడు ఎరిగి ఉన్నాడు. ప్రతి దేవుని సేవకునికి అదే విధంగా తెలుస్తుంది అని నేను అనుకొనుచున్నానంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రతి సేవకుడు దేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. పరలోకపు సైన్య సమూహం అంతయు అతని వెనుక ఉంటుంది. అందుకే అన్నాడు ఇందాక యేసుప్రభు, పరలోక పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. దేని ఎదుట? దేవుడు కట్టిన సంఘం ఎదుట, దేవుడి చేత కట్టబడినటువంటి సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ చాలవు. ఎందుకు నిలువ నేరం అంటే ఆ సంఘము దగ్గర పరలోకపు దూత సైన్య సమూహం ఉంటుందంట. దేవుని యొక్క అధికారము దేవుడు ఆ సంఘానికి ఇచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘములో దేవుని వాక్యమును ధైర్యంగా బోధించాలి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. ఆమేన్. మీకు తెలుసా, ఎత్తబడుట అనేది కూడా ఆయన కృపతో అనేది జరుగుతుంది. ఎత్తబడుట అనేది నీ భక్తిని బట్టి కాదు, ఎత్తబడుట అనేది మన భక్తిని బట్టి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదో 7 ముద్రలో వర్తమానం చదివానను కాదు,
లేకపోతే ఈ యొక్క అంత్యకాల వర్తమానంలో నేను విశ్వాసిగా ఉన్నాను కాబట్టి, యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందాను కాబట్టి, వధువుగా నేను ఆభరణాలు సమర్పించుకుని సిద్ధపడ్డాను కాబట్టి నేను ఎత్తబడతాను అని అనుకో. అలా నువ్వు చేసినంత మాత్రం నువ్వు ఎత్తబడవు. కానీ ఎత్తబడుట అనేది కూడా దేవుని కృప అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎత్తబాటులోనికి తీసుకొని వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పిల్లరా, సమయమందు అసమయమందు ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే విషయాన్ని విశ్వాసులకు మనం చెప్పాలి, వాక్యం బోధించాలి, సువార్తను ప్రకటించాలి. ఆమేన్. ఈరోజు మనము మరి పోరాటము మన సహోదరులతో కాదంటున్నాడు. మనం పోరాడవలసింది ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడాలి. కానీ ఇక్కడ ప్రవక్త అన్నాడు, మనం మన సహోదరులతో కాదు. ఆమేన్. సంఘములో పరిచర్య చేసే పరిచారికులతో కాదు మనం పోరాడేది, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడాలి. అదే నిజమైన పోరాటము. నేటి సంఘాలు మొక్కలవటానికి కారణం ఏంటంటే అపవాది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదిని ఎదిరించండి. ఆమేన్. సత్యాన్ని సంఘానికి బోధించాలి. అప్పుడే సత్యం వారిని స్వతంత్రులు చేస్తుంది. వారికి ఎంత మాత్రము బానిసలుగా ఉండరు. ఎప్పుడైతే సత్యవాక్యాన్ని సంఘమునకు కాపరి బోధించాడో ఆ సత్యవాక్యము వాళ్ళు ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తావన్నది. నువ్వు స్వతంత్రుడివే తప్ప నువ్వు ఎంత మాత్రము బానిసవు కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయనే నీ ప్రధాన కాపరై ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏర్పరచబడినటువంటి వంశం అయి ఉన్నారు మీరు, రాజులైన సమూహం, యాజక సమూహం అయి ఉన్నారు మీరు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు. ఆమేన్. నీ గురించి నీ బంధువులు చెప్పడం కాదు, నీ గురించి నీ సహోదరులు చెప్పడం కాదు, నీ గురించి మీ పాస్టర్ చెప్పడం కాదు, నీ గురించి దేవుడు చెప్పాలంట. చెప్పండి, ఎవరు చెప్పాలంట? మన గురించి దేవుడు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. నీ గురించి నీ సహోదరులు సాక్ష్యం చెప్పడం కాదు, నీ గురించి మీ పాస్టర్ సాక్ష్యం చెప్పడం కాదు, నీ గురించి నా గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వాలంట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యూజు దేశం అంతటిలో యోబు అంతటి యథార్థవంతుడు మరొకడు లేడు. చెప్పడా సాక్ష్యం? దేవునికి స్తోత్రం. పైగా అటు వెళ్ళిపోయేవాడిని అంటున్నాడు దేవుని. యోబు రే సాతానా, యోబు నా కుమారుడైనటువంటి యోబు గురించి నీకు తెలుసా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారు పిల్లరా? కాబట్టి దేవుడికి తెలుసు నిలబడే వాళ్ళు ఎవరో, పడిపోయే వాళ్ళు ఎవరో. యోబు నిలబడతాడు కనుక దేవుడికి తెలుసు, అందుకే ఛాలెంజ్ చేశాడు అనమాట. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నీ గురించి నీ సహోదరులు చెప్పడం కాదు, నీ గురించి మీ పాస్టర్ చెప్పడం కాదు, నీ గురించి సాక్ష్యము దేవుడే చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే నీ ప్రధాన కాపరై ఉన్నాడు. నీవు ఎటువంటి వాడువో ఆయనే చెప్పాలి. హల్లెలూయా. అహంకారం అనేది నీలో రానివ్వకూడదు. ప్రతి ఒక్కరూ కూడా తనను తాను తగ్గించుకొనవలెను. ప్రతి విశ్వాసి కూడా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలే దేవుడిని గుర్తించలేకపోయారు ఆ రోజు. వింటున్నారా? దేవుడు పిలుచుకున్నాడంట కొండెక్కి, పేతురు కమాన్, యాకోబు కమాన్, ఆంద్రేయ కమాన్, యాహానో కమాన్. దేవుడు పిలుచుకున్న మనుషులైనటువంటి శిష్యులు ప్రభువుని గుర్తించలేకపోయారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచి అనేక మందికి అగపడుచు ఒక రోజు సముద్రం మీద నడిచి వచ్చేస్తుంటే దెయ్యం వచ్చేస్తున్నారు అన్నారు తప్ప. నా మాట అర్థమవుతున్నాయి? యేసు ప్రభువుతో కలిసి నడిచిన వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయనతో తిరిగినోళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన లూకా సువార్త 22:32 చదవండి. త్వరగా నేను ముగిస్తాను. అయిపోయిందా? 12:30 అయిపోయిందా? ఓకే.
నీ నమ్మిక తప్పిపోకుండా లూకాసు వార్త 22:32 నీ నమ్మిక తప్పిపోకుండా నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగి తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని నీ చెప్పాను. సహోదరుని స్థిరపరచమని చెప్పాను. చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? సహోదరులు ఏం చేయాలంట? స్థిరపరచాలంట. విశ్వాసములో స్థిరపరచాలి, ఆమె నమ్మకములో స్థిరపరచాలి, భక్తి జీవితంలో స్థిరపరచాలి. తప్పిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని స్థిరపరచాలి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆమేన్. ఇంకా చక్కగా చెప్తున్నాడు కొన్ని మాటలు. హల్లెలూయా. కొత్తగా సంఘంలో చేర్చబడినటువంటి సహోదరులను స్థిరపరచమని చెప్తున్నాడు. క్రైస్తవ సంఘము అనేది పెంతుకొస్తు పండగ దినాన స్థాపించబడింది. అంతకుముందు సంఘముగా ఉండినది కానీ దానిని నడిపించే శక్తి ఆ సంఘము కలిగి లేదు. మీకు అర్థం అవ్వలేదేమో, మళ్ళీ చెప్తున్నాను వినండి. అంతకుముందు వాళ్ళు సంఘముగా ఉన్నారు. అంటే పెంతుకొస్తు పండగ దినాన మేడగదిలో 120 మంది కూడుకోక ముందు కూడా వారు సంఘముగానే ఉన్నారు. సంఘముగానే ఉన్నారు కానీ శక్తి లేని సంఘంగా ఉన్నారు. ఏ సంఘంగా ఉన్నారు చెప్పండి? శక్తి లేని సంఘంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడ పెట్టవద్దురా, ఎక్కడండి అలాగండి అయ్యి వెళ్ళిపోతాడు బాబు, అరే తీసారా మైక్ తీసారా. నా మాట్లాడుతున్నాయి ఎందుకు అన్నారు అలాగా? శక్తి లేదు వాళ్ళను. శక్తి లేక కూట పెట్టొద్దంటే తీసేస్తాడు బాబు, బాబు మీరు అన్న తర్వాత మేము మళ్ళీ పెట్టమండి బాబు అని తీసేసేవారు. శక్తి లేని సంఘంగా ఉంది. కానీ ఒకరోజు పెంతుకొస్తు పండగ దినాన మేడగదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. వాళ్ళు శక్తిని పొందుకున్నారంట. ఇంకప్పుడు ప్రవక్త అంటాడు వాళ్ళు సింహాలా మారిపోయారంట. ఇప్పుడు 4 కోటల్లోకి వెళ్ళిపోయి కూట పెట్టేశారంట. కూట పెట్టేస్తే ఇక ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అందరూ వచ్చేసి ఎవడరా అండి, ఏంట్రా ఏంటి చెప్పు, ఇప్పుడు ఏంటి మైక్ తీయాలా? తీయం, చెప్పుకొని బాబుతో చెప్పుకో అంటున్నారంట. ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళకి? ఏమొచ్చింది సంఘంలోకి? హల్లెలూయా. యేసయ్యా నీ పేరంటే దెయ్యాలు పారిపోతున్నాయి. యేసయ్యా నీ రక్తం అంటే ఆ దెయ్యాలు వణికిపోతున్నాయి. యేసయ్యా నీ పేరంటే దెయ్యాలు పారిపోతున్నాయి. యేసయ్యా నీ రక్తం అంటే దెయ్యాలు వణికిపోతున్నాయి. నీ శక్తి సంకొరచకాలేదే, నీ పునరుద్ధాన శక్తి మారలేదే. నీ శక్తి నీ పునరుద్ధాన శక్తి మారలేదే. యేసయ్యా నీ పేరంటే అవును దెయ్యాలు పారిపోతున్నాయి. యేసయ్యా నీ రక్తం అంటే దెయ్యాలు వణికిపోతున్నాయి. పాపపు సంఖ్యలు మంత్రపు కట్లను నేడే నా యేసు తెంచివేశాడు. పాపపు సంఖ్యలు మంత్రపు కట్లను నేడే నా యేసు తెంచివేశాడు. యేసు శక్తి మనలో ఉంటే లోకానే తల క్రిందులు చేస్తాం. యేసు శక్తి మనలో ఉంటే లోకానే తల క్రిందులు చేస్తాం. నీ శక్తి సంకొరచక లేదే, నీ పునరుద్ధాన శక్తి మారలేదే. నీ శక్తి సంకొరచక లేదే, నీ పునరుద్ధాన శక్తి మారలేదే. యేసయ్యా నీ పేరంటే దెయ్యాలు పారిపోతున్నాయి. యేసయ్యా నీ రక్తం అంటే గ్లోరీ దెయ్యాలు వణికిపోతున్నాయి. హల్లెలూయా. శక్తి లేని సంఘముగా ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు. ఎప్పుడైతే మేడగదిలో 120 మంది 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారో అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా శక్తి కలిగిన సంఘముగా మారిపోయింది. 4 కోటల మధ్యలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సింహాల వలె గర్జిస్తా ఉన్నారు. ఈ నామమునే మీరు రక్షణ పొందవాలి కానీ ఏ నామములోనూ రక్షణ లేదు మీకు. నువ్వు జైల్లో చేస్తావు, ఏం చేస్తావు చేసుకురా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పట్టుకున్నారు, జైల్లో వేసారు, తీసుకెళ్ళి
సంఘానికి తెలిసింది శక్తి కలిగిన సంఘానికి. ఆ శక్తితో ప్రార్థన చేసింది. పేతురు శుభ్రంగా పడుకున్నాడంట. చెరసాల సంఖ్యలు ఆటోమేటిక్గా డోర్లు తెరుచుకున్నాయి. నిద్రలో నడిచే అలవాటు ఎవరికి ఉంది? కొంతమంది నిద్రలో లేచి నడిచి వెళ్ళిపోతారంట. అలవాటు ఉన్నవాళ్ళకి పేతురు గారు కూడా నిద్రలో లేచిపోయి ఆ డోర్లు తెరుచుకున్నాయి కదా, బయటకు వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. అవునా? కాలానికి ఉంటున్నాడంట. బయటకు వచ్చేసి ఇలా గిల్లుకున్నాడంట. బాబు ఇదేంటరా, జైల్లో ఉండవలసిన వాడిని బయట ఉన్నానేంటి, ఆ డోర్లేంటి అలా తెరిచిపోయినేంటి? దేవుని శక్తితో నింపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. సర్వ లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సంఘము క్రీస్తును నమ్మినట్లయితే దెయ్యాలు వెళ్ళగొట్టాలి, రోగులను స్వస్థపరచాలి, కొత్త భాషలో మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఖరికి ఒక మాట చదువుతారా? ఇందాక నుంచి అలాగంటున్నాను అయినా పర్లేదు, ఏం పర్లేదు, భోజనాలు ఇక్కడ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. నేను ముగించి ప్రార్థన చేస్తాను. మళ్ళీ 4 గంటలకు మనకు లార్డ్ సపర్ ఉంటుంది, సిద్ధపడి రండి. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 1వ వాక్యం. యెహోషువ బహు దినములు గడిచిన వృద్ధుడై కాగా యెహోవా అతనికి ఎలాగో సెలవిచ్చాను, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం. దేవునికి స్తోత్రం. నువ్వు చూస్తే ముసలోడు అయిపోరా, ఇంకా స్వాధీనపరచుకోవాల్సింది బోళ్ళంత దేశం ఉండిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటాడు? ఇంకొద్దులేండి, 13వ వాక్యంలోకి వెళ్ళిపోండి. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైన మయాకతీయుల దేశము మైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మయాకతీయులను నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గనక వెళ్ళి పట్టుకోలేదా, నువ్వు గనక వెళ్ళి స్వాధీనపరచుకోలేదా, వాళ్ళు కూడా నీ మధ్య నివసించవలసి వస్తుంది, వాళ్ళు ఇలా కలిసిపోవాల్సి వస్తుంది. అదనమాట. అర్థమవుతుందమ్మా? మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. శత్రువు గవిని మనము స్వాధీనపరుచుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనాను దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనకు దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశాడు. యెహోషువ వారిని కానాను నడిపించుచున్నప్పుడు వారిలో ఎటువంటి గొడవలు లేవు. ఆమేన్. ఈరోజు మనము కూడా ప్రియమైన దేవుని పిల్లరా, మనము కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. మనం కూడా మరి పరదేశులమునై ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి ప్రయాణంలో ఉన్న మనము, కనాను ప్రయాణంలో లేదా ఆ పరలోకపు యాత్రలో ఉన్నటువంటి మనము, మరి ప్రవక్త అన్నాడు, ఇక్కడ కూడా మీలో ఏ గొడవలు ఉండకూడదు. నీ పోరాటము నీ సహోదరునితో కాదు, నీ పోరాటము నీ శత్రువుతో. అందుకే బైబిల్ చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆమేన్. నీ సహోదరులకు వారి పక్షంగా నీవు పోరాడవలసి ఉన్నది. వింటున్నారా? ఆ పరిశుద్ధాత్మను పొందుకునే వరకు వారి పక్షంగా నువ్వు పోరాడి వారికి పరిశుద్ధాత్మను ఇచ్చే వరకు, పొందుకునే వరకు వారి కొరకు నువ్వు పోరాడుతూ ప్రార్థన చేయాలంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్తానని వాగ్దానం చేస్తాడు దేవుడు, కనాను ఇస్తానని. ఆయన ఇస్తాడు కదా అని యెహోషువ ఊరుకోలేదు. నా మాటలు అర్థమవుతున్నాయి? ఆయన ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు, ఇస్తాడు కదా అని యెహోషువ ఊరుకోలేదు. దాని కొరకు పోరాడాడు, దాని కొరకు యుద్ధం చేశాడు. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు, ఇస్తాడు కదా అని చెప్పి నువ్వు ఊరుకోకూడదు, ఇచ్చే వరకు నువ్వు పోరాడుతూ ఉండాలి. నా మాటలు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తమైతే మరలా సాయంకాలం 4 గంటలకి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందరూ కూడా లేచి నిలబండి. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసునికి వందనాలు. ఇదిగో నాయన, నీ ప్రియబిడ్డలు ప్రభా, మా ప్రస్తుత సహోదరులు చలబోయిన యోహాన్ గారు వారి యొక్క మనవడు అన్నప్రాసన సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వీట్ని దీవించండి ప్రభా. మరి 30 ఫలింపు తిరిగి వారికి దయచేయండి. ఈ స్వీట్ ఎంత మధురంగా ఉందో అంత మధురమైన జీవితం వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబానికి మీద దయచేయమని దీవించమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
అందరూ కూడా లేచి నిలబడి ఒక్క చరణం పలుకు పాడుకొని మన ప్రభు సందులో ఆరాధన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో చిన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో చిన్న గుడారమే చాలయ్యా. నీవుంటేనే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటేనే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిదే నాకేమి వలదయా, నీవు లేనిదే నాకేమి వలదయా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్న కానీ నిన్ను విడచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నవి నీవేనయ్యా, నాకున్నవి నీవేనయ్యా, నాకున్నవి నీవేనయ్యా, నాకున్నవి నీవేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్న గానీ నిన్ను విడచి పోలేనయ్యా, నిన్ను విడచి పోలేనయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలు పంపులు పొందే గొప్ప ధన్యత ప్రభా మీరు మాకు అనుగ్రహించినందులకై మీకు ఎంతో లెక్కలేని స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిశ్చయముగా నాయన మరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి నాయన సజీవ దేవుని యొక్క సంఘం ఏ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి గుర్తింపులు కలిగి ఉండాలో అవన్నీ కూడా ఈ కాలపు దేవుని ప్రవక్త ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభా. ఈ లోక ఆచారాల జోలికి వెళ్లకుండా నాయన ఆ బబులోనులో నుండి, ఆ యొక్క ఐగుప్తులో నుండి వాళ్ళని ఏ విధంగా ప్రభా మీరు విడిపించారో అలాగే లోకంలో నుండి సంఘశాఖల్లో నుంచి మమ్మల్ని విడిపించి ఒక శక్తి కలిగిన సంఘముగా ప్రభా, పవిత్రాలని కన్యకగా నాయన ప్రభా నీ వధువుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నిశ్చయముగా ఇక సాయంకాల సమయం, ఈ మధ్యాహ్నకాల సమయంలో విన్న వాక్యాన్ని మా హృదయంలో హత్తుకొని భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించే కృప అందరికీ దయచేయండి నాయన. ప్రార్థన అవస్థలు కోరిన ప్రతి ఒక్కరిని దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధుల్ని, కన్యకలు అందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరుని మీరు దీవించండి. ఇక్కడ ఉన్న పురుషులందరూ మీరు దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు దీవించండి నాయన. వారి గంప పిండి పిసుకుతోటి దీవించబడిగా వారి యొక్క నేను గర్భాలను, భూఫలం దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా మీరు ఆశీర్వదించండి. చిన్నబిడ్డలు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, బలపరచండి. రోగులు ఉన్నారు, ముట్టి బాగు చేయండి నాయన. విదేశాల్లో ఉండి వాక్యం వింటున్నటువంటి బిడ్డలు కూడా దీవించండి. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని విని విశ్వసించారో వారందరి జీవితాల్లో గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరుగును గాక. మీరు అక్కడ సిద్ధపరచండి నాయన. ఈరోజు ప్రేమింది ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దీవించండి. మరలా సాయంకాలం నాట్సపురం మేము అందరం సిద్ధపడి రావడానికి సహాయం చేయమని, దీవించి పంపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెనలు, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క పునరుద్ధాన కూటంలో పాలు పంపులు పొందిన మనందరికీ సదా దేవుడితో నడిపించి వారమంతా కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్.